హే గైస్, వెల్కమ్ టు జాబ్ టెస్ట్ తెలుగు. నేను మీ కర్ణాకర్ పిల్లలేపు. సో గైస్, చాలా చాలా థ్యాంక్ యూ. చాలా మంది మన జాబ్ అప్డేట్స్ని ఫాలో అవుతున్నారు, అప్లై చేసుకుంటున్నారు అండ్ చాలా మంది కాల్స్ కూడా వస్తున్నాయి. సో గైస్, ఈరోజు కూడా చాలా మందికి యూస్ఫుల్ అయ్యేలాగా ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే మన మందికి వచ్చింది. సో గైస్, ఇది చాలా మంది అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ కానివ్వండి, హౌస్ వైఫ్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది పార్ట్ టైం జాబ్ అన్నమాట. సో మీరు వీక్లీ 10 గంటలు వర్క్ చేస్తే చాలు, వాళ్ళు మీకు శాలరీ పే చేస్తారు. దీనికి ఎటువంటి డిగ్రీ అవసరం లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మీరు కేవలం వాళ్ళు చెప్పింది నేర్చుకుని అది తర్వాత మీరు ఇంప్లిమెంట్ చేస్తే చాలు, మీకు వాళ్ళు శాలరీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక లేట్ చేయకుండా ఆ జాబ్ ఏంటి, మనం ఏం చేయాలి మొత్తం కూడా చూసేద్దాం. సో గైస్, దానికన్నా ముందు కింద కామెంట్ చేయండి మీ క్వాలిఫికేషన్ ఏంటో. సో నేను దానికి తగ్గట్టు జాబ్ తెస్తూ ఉంటాను. అలాగే ఈ యొక్క వీడియోకి లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో గైస్, ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో టు అవర్ స్క్రీన్. సో గైస్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి పీరోప్టిక్స్ అనే కంపెనీ నుంచి ఒక ఏఐ కంటెంట్ అనలిస్ట్ జాబ్ అనేది మనకి అవైలబుల్లోకి వచ్చింది. సో గైస్, ఇది ఒక మంచి ఏఐ కంపెనీ అన్నమాట. ఇది ఆల్రెడీ చాలా ఏఐ ఫీల్డ్స్ లో చాలా మంచి సర్వీస్ అందజేస్తూ ఉన్నారు ఈ యొక్క పవర్పటిక్స్ వాళ్ళు. సో గైస్, దీంట్లో మనకి పార్ట్ టైం రోల్లో ఏఐ కంటెంట్ అనలిస్ట్ అనే జాబ్ అనే వాళ్ళు నోటిఫికేషన్ చేశారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ఈ కంపెనీ ఏం చేస్తుందంటే గనక మీకు తెలిసే ఉంటుంది, చాలా కంపెనీస్ చాట్ బోర్డ్స్ ని లేకపోతే ఏఐ రోబోట్స్ ని యూజ్ చేస్తూ ఉంటారు కస్టమర్ సపోర్టింగ్ గా. సో ఎప్పుడైనా ఒక క్లయింట్ కానీ ఒక కస్టమర్ కానీ ఎవరికైనా సరే క్వశ్చన్ అడిగినప్పుడు ఒక్కోసారి చాట్ బోర్డ్స్ అనేవి ఆ క్వశ్చన్ కి ప్రాపర్ గా ఆన్సర్ ఇవ్వకపోవచ్చు, ఒక్కోసారి ఇవ్వచ్చు. అటువంటి టైంలో మనకి ఈ యొక్క పర్పడ్స్ అనే వాళ్ళు ఎక్కువ యూస్ అవుతుంది అనమాట. వీళ్ళు అటువంటి డేటా మొత్తం కూడా అనలైజ్ చేసి ఒక ఏఐ కంటెంట్ కి అలాగే హ్యూమన్ కంటెంట్ రెండు కూడా కంపారిజన్ చేసి కస్టమర్ కి బెస్ట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అనమాట. అది కూడా మిషన్ లెర్నింగ్ అండ్ ఏఐని యూజ్ చేసి. అటువంటి ఒక మంచి కంపెనీలో మనకి ఏఐ కంటెంట్ అనలిస్ట్ అనే జాబ్ మనకి వాళ్ళు ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు మీకు ఈ జాబ్ చేయడంలో మీకు ఏం వస్తుందంటే గనక టోటల్ ఫ్లెక్సిబిలిటీ మాట. మీకు ఒక ఫిక్స్డ్ వర్కింగ్ అంటే ఉండదు. మార్నింగ్ రావాలి, ఈవినింగ్ వెళ్ళాలంటే ఏదో ఉండదు. మీకు ఇష్టం వచ్చిన టైంలో మీరు వర్క్ చేసుకోవచ్చు. అలాగే మీకు వీక్ ఆఫ్ కూడా మీకు ఎప్పుడు కావాలి అప్పుడు మీరు తీసుకోవచ్చు అనమాట. అండ్ సెకండ్ వచ్చేసరికి ఇది కంప్లీట్లీ ఫుల్లీ రిమోట్ మాట. దీంట్లో మీరు ఎక్కడికి ట్రావెల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఈజీగా ఇంట్లో కూర్చుని మీరు ఈ యొక్క జాబ్ చేసుకోవచ్చు. అలాగే మీకు ప్రతి హవర్ కి వీళ్ళు పే చేస్తారన్నమాట. మీరు ఎన్ని గంటలు వర్క్ చేస్తే అన్ని గంటల పాటు వీళ్ళు మీకు వాళ్ళు ఇచ్చిన ఫిక్స్డ్ పే మీకు పే చేస్తూ ఉంటారు. ఇది యుఎస్ కంపెనీ కాబట్టి మీకు శాలరీ మంచిగానే వస్తుంది. ఓకే, అలాగే ఈ యొక్క జాబ్ చేయడం వల్ల మీకు రీసెర్చ్ అలాగే అనలిటికల్ స్కిల్స్ కూడా మీకు ఇంప్రూవ్ అవుతాయి ఈ యొక్క జాబ్ ద్వారా. ఓకే, సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీంట్లో ఏం చేయాలంటే కనుక ఇక్కడ చూడండి, వాళ్ళు చెప్తున్నారు కదా, మీరు ఒక ఏఐ కంటెంట్ ని లేకపోతే ఒక హ్యూమన్ కంటెంట్ ని మీరు రెండు అనలైజ్ చేసి దానికి తగ్గట్టు ఒక మంచి డేటాను మీరు అవుట్పుట్ ఇవ్వాలన్నమాట. అలాగే ఈ యొక్క ప్రాసెస్ లో మీరు సాంగ్స్ ని, స్టోరీస్ ని, ఇమేజెస్ ని, ఇలాంటి ఎన్నో థింగ్స్ మీరు అనలైజ్ చేస్తూ ఉండాలి. ఇది మొత్తం కూడా ట్రైనింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో గైస్, అసలు మీకు జాబ్ రావాలంటే కనుక మీకు మెయిన్ కావాల్సిందంటే కనుక ఒక బేసిక్ లెవెల్లో మీకు ఇంగ్లీష్ ఉండాలి. ఇంగ్లీష్ వర్డ్స్ మీరు చదవగలగాలి, ఇంగ్లీష్ వర్డ్స్ మీరు మాట్లాడగలగాలి. ఒక బేసిక్ లెవెల్లో మీకు ఇంగ్లీష్ వస్తే కనుక మీరు జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీకు రీసెర్చ్ స్కిల్స్ ఉంటే కనుక మీరు దీంట్లో ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అలాగే మీరు మీ దేశంలో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియా అయితే కనుక అట్లీస్ట్ 5 years పాటు ఆ కంట్రీలో మీరు ఉంటే కనుక మీరు ఈ యొక్క జాబ్ మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అలాగే వాళ్ళకి మన దగ్గర నుంచి ఏం కావాలంటే కనుక మినిమం 10 గంటల నుంచి 20 గంటలు వారానికి పని చేయాలి. అంటే ఇంచుమించు రోజుకి అట్లీస్ట్ ఒక గంట సేపు అయినా సరే, లేకపోతే రోజుకి ఒక 2 గంటలు సరే మీరు కనీసంగా దీంట్లో వర్క్ చేయాలన్నమాట. ఓకే, అలాగే వన్స్ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్ గా జీమెయిల్ కి ఒక ఎగ్జామ్ వస్తుంది అనమాట. మీకు ఆటోమేటిక్ గా ఎగ్జామ్ వచ్చేస్తుంది. దాంట్లో మీరు క్వాలిఫై అవ్వాలి. భయపడకండి, ఆ యొక్క ప్రతి ఆన్సర్ కూడా మనకి గూగుల్లో అవైలబుల్ గా ఉంటుంది. మీరు మీ యొక్క ఫోన్ యూజ్ చేసి ఆ ఆన్సర్స్ మీరు పొందుకోవచ్చు. ఓకే, అలాగే మీ యొక్క ఇంటికి ఒక హౌస్ హోల్డ్ మాత్రమే
మాత్రమే ఈ యొక్క జాబ్‌కి అప్లై చేసుకోవడం అనేది జరగాలి. ఓకే. అండ్ అలాగే లాస్ట్‌కి వచ్చేసరికి దీనికి మీకు ల్యాప్‌టాప్ కావాలి. ఆ ల్యాప్‌టాప్ కూడా మంచి కాన్ఫిగరేషన్‌గా ఉంటే గనక మీరు దీంట్లో వర్క్ చేయొచ్చు. వన్స్ మీరు ఆన్‌బోర్డ్ అయిపోయిన తర్వాత ఇదే వర్క్‌ని మీరు ఫోన్‌లో కూడా పెర్ఫార్మ్ చేసుకోవచ్చు. దాంట్లో ఎటువంటి ఇష్యూ ఉండదు. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. మంచి జాబ్ చెప్తాను. ఇది కూడా పార్ట్ టైమ్ మాట. సో ఫుల్ టైమ్ కూడా వర్క్ చేయవసరం లేదు. సో ఇటువంటి మంచి జాబ్ డేట్ మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సింపుల్‌గా డిస్క్రిప్షన్‌లో మనకి అప్లై లింక్ అనేది ఉంది. సో ఆ యొక్క అప్లై లింక్ మీకు ఇచ్చేస్తే కనుక మీకు ఈజీగా మీ యొక్క ఈమెయిల్ లేకపోతే మీ యొక్క పాస్వర్డ్ మొత్తం కూడా ప్రొవైడ్ చేసి అక్కడ మీరు సబ్మిట్ చేస్తే కనుక మీరు ఈజీగా ఈ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేస్తారు. వన్స్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన నెక్స్ట్ స్క్రీన్లోనే మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ మీరు క్వాలిఫై అయిపోయిన తర్వాత మీకు విత్ ఇన్ 1 డే లోపు వాళ్ళు మీకు జాబ్ వచ్చిందా లేదని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఇది గైస్ ఇవాళ వీడియో. అది మంచి కంపెనీ నుంచి. సో ఇలాంటి ఎన్నో జెన్యూన్ జాబ్ అప్డేట్స్ గురించి సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు జాబ్ డెస్క్‌కి. అలా కింద కామెంట్ చేయండి మీ యొక్క ప్రొఫెషన్, మీ యొక్క ఎడ్యుకేషన్ ఏంటో. అలాగే ఈ యొక్క వీడియోకి లైక్ చేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. సీ యూ.